అందరికీ నమస్కారం. మరి ఈరోజు సంతోషకరమైన అలాగే చారిత్రాత్మకమైన ఒక నిర్ణయం తీసుకున్నందుకు మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రభుత్వం మంచిగా మన బీసీలకి 34% స్థానిక ఎన్నికలకి 34% ఇచ్చినందుకు బీసీ కుటుంబాలందరి తరఫున చిలుకలూరుపేట నియోజకవర్గంలోని బీసీ మహిళలందరి తరఫున కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇది బీసీలతో తెలుగుదేశం పార్టీకి ఉన్న అనుబంధం అనేది ఈ రోజుది కాదు. మన నందమూరి తారక రామారావు గారు స్వర్గీయ ఆయన కూడా అప్పుడు బీసీలకి ఎన్నో వెన్నుదన్నుగా ఉండి మనకి బీసీలకి ముందంజలో నడిపిస్తూ రాజకీయ సాధికారతని ప్రవేశపెట్టారు. అదే మార్గంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన బీసీలకి ఎక్కువ ముందంజలో ఉండేలాగా పదవులే మాత్రమే కాదు వాళ్ళ యొక్క ఆర్థిక అలాగే రాజకీయ సాధికారతను కూడా కల్పిస్తున్నందుకు మనందరం కూడా చాలా హర్షించదగ్గ విషయం. మరి నిన్న చూసుకుంటే చాలా గొప్ప విషయం. ఒక బీసీ మహిళ వడ్డెర కులానికి సంబంధించిన రమాదేవి గారు, అనంతపురంలో ఉన్న రమాదేవి గారికి సామాన్య కార్యకర్త, ఒక మధ్యతరగతి కుటుంబంలో చేరిన వాళ్ళకు అలాంటి కష్టపడిన కార్యకర్తను గుర్తించి ఒక మనకి ఎమ్మెల్సీ ఇవ్వడం అనేది చాలా అద్భుతమైన విషయం, చాలా గొప్ప విషయం. రాష్ట్రం మొత్తం కూడా ఈ విషయం అభినందిస్తుంది. అలాగే ఇప్పుడు మనందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కష్టపడిన ప్రతి కార్యకర్తని తెలుగుదేశం పార్టీ గుర్తిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు గుర్తిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని గుర్తించి మనందరం కూడా ఈరోజు మన చిలకలూరుపేట పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బీసీలకు సంబంధించి నిన్న ఏదైతే ఉందో మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి బీసీలకి గతంలో నందమూరి తారక రామారావు గారు బీసీలకి ఆదరించి చట్టసభల్లో ఏ విధంగా గౌరవించారో అలాగే స్థానిక ఎన్నికల్లో గౌరవించారో అదే విధానాన్ని వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 24% రిజర్వేషన్ తగ్గించేసి బీసీలని చులకనంగా చూడబడినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు గారు నారా చంద్రబాబు నాయుడు గారు 34% స్థానిక ఎన్నికల్లో అలాగే పట్టణాల్లో 33.33% ఇచ్చినందుకు గాను ఈరోజు మన చిలకలూరుపేట ప్రత్తిపాటి పుల్లారావు గారి సారథ్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. బీసీలు ఎంతో విధంగా తెలుగుదేశం పార్టీకి వెన్నుముకగా పనిచేశారని చెప్పని ఆ రోజు నిరూపించుకున్నారు ఎన్నికల్లో. అలాగే ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో కూడా చిలకలూరుపేట పట్టణంలో కూడా రేపు బీసీలు తెలుగుదేశం పార్టీకి ఏకదాటిగా బీసీ అంటే టీడీపీ, టీడీపీ అంటే బీసీ అనే విధంగా చిలకలూరుపేట పట్టణంలో కూడా అలాగే చిలకలూరుపేట నియోజకవర్గం మొత్తం కూడా స్థానిక ఎన్నికల్లో చాటుతామని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. బీసీ సంక్షేమం పెద్దలకు, నాయకులకు మా బీసీ సంఘం తరపున నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలకు స్థానిక సంస్థ ఎన్నికలలో 34% మాకు అవకాశం ఇచ్చారు స్థానిక సంస్థ ఎన్నికలలో. కాబట్టి మా బీసీ సంఘం తరఫున మా చంద్రబాబు నాయుడు గారికి, మా ప్రత్తిపాటి పుల్లారావు గారికి అభినందనలు తెలియజేస్తూ వారు మాకు ఇచ్చిన అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకొని బీసీలందరం ఒక ఐక్యతగా ఉండి మా బీసీ సోదరులందరినీ మేము రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలిపించుకొని మంచి మెజార్టీలతో మేము ఉంటామని కోరుకుంటూ మా బీసీ సంఘంలో ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చిన పదవుల్ని వాళ్ళు న్యాయం చేస్తూ బీసీల కోసం పోరాడే వ్యక్తులు మా బీసీల్లో చాలామంది ఉన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పక్షాన ఎప్పుడు వెన్నంటూ ఉంటుంది. మా బీసీలకు తెలుగుదేశం పార్టీ మంచి పెద్దపీట వేసి బీసీలను ప్రోత్సహిస్తూ మా బీసీ వర్గాన్ని
ముందుకు తీసుకెళ్తుంది లోకేష్ బాబు గారికి, మా నారా చంద్రబాబు నాయుడు గారికి, మా ప్రత్తిపాటి పుల్లారావు గారికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.